హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారైతే నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఆ, వీడియో చేసి చాలా దగ్గర దగ్గరగా 2 months అయిపోయింది. రిజల్ట్ లేదులేండి. అంతే 2 months 1.5 month వరకు అయింది. చాలా మంది అయితే ఈ నా యూపీఎస్సీ రిజల్ట్ గురించి కూడా అడిగారు. అంటే ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది కదా, మనకు ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా నార్మలే, ఎవరైనా రిజల్ట్ అడుగుతారు. అయితే నా రిజల్ట్ ఏమైంది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. దానికంటే ముందు వచ్చేసి అల్లా దయ వల్ల అయితే మీ అందరి బ్లెస్సింగ్స్ అందరి వల్ల మా నాన్నకైతే చాలా బాగుంది. ఇప్పుడు నాన్ననైతే నేను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి జస్ట్ 2 days అయింది నా స్టడీ ప్లేస్కి వచ్చేసి. ఆ, ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇల్లంతా గలీజ్గునింది. 3 months అయింది కాబట్టి ఇల్లు వదిలేసి ఇక్కడ ప్లేస్ అంతా అదంతా క్లీన్ చేసుకొని 3 days అయిపోయింది. నేనైతే చాలా కామెంట్స్ చూశాను, చాలా అంటే చాలా. నా వీడియోస్లో ఇప్పటి వరకు కామెంట్ చేయని వాళ్ళని కూడా చూశాను. బ్రో యూపీఎస్సీ రిజల్ట్ ఏమైంది, నీ ప్రిలిమ్స్ అయిపోయిందా, క్వాలిఫై అయిందా లేదా అని చెప్పేసి అందరికి ఎంతూజియాజం అది అదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి హైలైట్ ఏంటంటే నా రిజల్ట్ కూడా నేను చూసుకోలేదు అసలు. నా రిజల్ట్ కూడా నా ఫ్రెండ్స్, వాడికి ఎట్లా తెలిసిందో నా హాల్ టికెట్ నెంబర్ కూడా తెలియదు, వాడు చూసి నాకు చెప్పాడు. ఎనీహౌ రిజల్ట్ ఏమైందంటే సీసాట్ పేపర్ ఏదైతే ఉందో పేపర్ 2 మధ్యాహ్నం నుంచి జరిగింది. ఆ పేపర్ అయితే నేను క్వాలిఫై అయిపోయాను. నాకు దాంట్లో మామూలుగా రావాల్సింది మనకు 66 జస్ట్ క్వాలిఫైడ్ మార్క్స్ రావాలి, కానీ నాకు 82 మార్క్స్ వరకు వచ్చాయి. ఐఎమ్ హ్యాపీ. అంటే నా సీసాట్ ప్రిపరేషన్ బాగుంది అని నాకు అంటే నేను చేసుకున్న నోట్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సీసాట్ నుంచి బాగుంటుంది అని నాకు అనిపించేసింది. ఇంకా సీసాట్ ఇంకా మళ్ళీ మనం రిపీటెడ్గా చేయడం అవసరం, అంటే కొత్తగా దానికి ఏం యాడ్ చేయడం అవసరం లేదు, దాన్నే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పేపర్ 1 ఏదైతే ఉందో నేనైతే ఎగ్జామ్ నుంచి రాసేసి వచ్చినప్పుడు కీ కూడా చెక్ చేసుకున్నాను. మార్క్స్ కూడా ఎలా ఉన్నాయంటే కటాఫ్కి దగ్గరలోనే ఉన్నాయనిపించింది. కానీ రిజల్ట్ ఏమైందంటే అన్లక్కీలీ అని చెప్పలేను, నా ఎఫర్ట్స్ లేనందువల్ల లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ రిజల్ట్ అయితే నెగిటివ్గా వచ్చింది. అంటే నేను క్వాలిఫై అవ్వలేదు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదని మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు చెప్పాడో నేను ఫుల్ షాక్లో వెళ్ళిపోయాను. ఫుల్ షాక్ అంటే చాలా షాక్. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది నాకు అర్థం కాలేదు అసలు. అంటే నా ప్రిపరేషన్లో ఎక్కడ మిస్టేక్ జరిగింది, టెస్ట్ సిరీస్లో ఎక్కడ జరిగింది, ప్రాక్టీస్ చేశాను కదా, అన్ని షార్ట్ నోట్స్ ఉన్నాయి, రైటింగ్ అన్ని నోట్స్ కూడా చేశాను, రిపీటెడ్గా రివిజన్ చేశాను, మార్క్స్ రాలేదు. నేను చెక్ చేసుకున్నప్పుడు మేము ఎలా చేసామంటే పేపర్ 1 పేపర్ 2లో 2 పేపర్స్ ఫస్ట్ మేము చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరైతే ఢిల్లీలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేపర్స్ నేను తీసుకోవడం, నాకి వాళ్ళకి అంటే నా పేపర్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఇట్లా ఒకరిది ఒకరు కరెక్షన్ చేసుకున్నాం. చెక్ చేసినప్పుడు నాకు పేపర్ 1లో 65 వచ్చేసాయి. సీసాట్లో నేను చెక్ చేసుకుంటే 78 వచ్చాయి. ఎప్పుడైతే నేను వాడికి ఇచ్చాను మా ఫ్రెండ్కి, వాడు వచ్చేసి నాకు సీసాట్లో 82 వచ్చాయి, ఇంకోటి పేపర్ 1లో నీకు 73 74 వరకు వస్తున్నాయి ఇట్లా చెప్పాడు. సర్లే అని అనుకున్నా, ఏరా కట్ ఆఫ్ ఎట్లుంది అంటే పోయినసారి జనరల్కి 77 ఉంది కదా, నువ్వు ఈడబ్ల్యూఎస్ కాబట్టి సరే నీకేమైనా 71 వరకు ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి క్వాలిఫై అయ్యి అన్నాడు. సరే ఏంటో నాకు తెలియదు, కానీ నేను చూసుకున్న అయితే 65 వచ్చాయి. నాకు కీ నేను బాగా చూసుకున్నా, నాకైతే లోపల నుంచి భయం కొడతానే ఉంది. అది అనుకున్నట్టే పేపర్ 1 అయితే రాలేదు. పేపర్ 1లో 65 వచ్చినాయి కాబట్టి క్వాలిఫై అవ్వలేదు. ఎప్పుడైతే క్వాలిఫై అవ్వలేదో ఫస్ట్ నాకు రిజల్ట్ తెలియంగానే షార్ట్ అండ్ ఒక్కసారి నేను కొంత కూర్చునేసాను. అంటే ఏం అర్థం కాలేదు అసలు, ఏంటిది ఇంత కష్టపడ్డాను కదా. 3 years ప్రిపరేషన్ నాది. 2021లో జనవరిలో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 2024లో అటెంప్ట్ ఇచ్చాను. నేను 1 2 3 years నేను అటెంప్ట్స్ ఇవ్వకుండా 24లో ఇచ్చాను. నేను చెప్పుకోవడానికి ఫస్ట్ అటెంప్ట్ అని నేను చెప్పుకోవచ్చు, కానీ నా 3 years అంటే 3 attemptsతో ఈజీగా నేను పోల్చుకోవచ్చు. ఒకసారి ఒక 1 year కోచింగ్కి వెళ్ళిపోయినా, కానీ 2 years నాకు అటెంప్ట్తోనే పోల్చుకోవచ్చు. అలా చెప్పుకుంటే ఇది 3rd attempt లా నేను చెప్పుకోవచ్చు. కానీ ఇచ్చింది ఒక అటెంప్టే కాబట్టి ఇది ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పుకుంటున్నాను, కానీ నాకు లోపల నుంచి అయితే అనిపిస్తుంది ఇది నా 3rd attempt అని. నిజంగా
ఫస్ట్ నాకు ఇంకేం అర్థం కామ్గా అయిపోయాను. తర్వాత ఇంట్లో కూడా నేను ఏం చెప్పలేదు. నెక్స్ట్ డే వచ్చేసి ఇంట్లో తెలిసిపోయింది. అంటే మా బంధువులు వాళ్ళు అడగడం స్టార్ట్ చేసేసారు. రిజల్ట్ వచ్చిందని. ఫస్ట్ మా ఇంట్లో మా అక్కకి చెప్పాను, ఇట్లా అవ్వలేదు అని చెప్పేసి. మా అక్క ఇంకా ఎవరు నేను ఇంట్లో అడగలేదు, నాకు అర్థమైతే మా అక్క అందరికి చెప్పేసిందని. ఎప్పుడైతే మా నాన్నని ఇంకా చూపించుకుంటా ఇలా తిరిగి లాస్ట్ ఇంకా బాగా అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాం కదా, అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఒక రోజు ఇలా చెప్తున్నారు, మా వల్లే లేదు ఇది అవ్వంది, ఇంట్లో ఒకసారి ఈ పని అని ఆ పని అని 3 years నువ్వు ఎక్కడ చదివావు, ఫస్ట్ 1 year అయితే 3 months ఇక్కడే పోయింది షాప్ సెట్ చేస్తున్నప్పుడు, ఇంకా సెకండ్ ఇయర్లో వచ్చేసి నువ్వు అక్క పెళ్ళని 3-4 months ఇటే పోయింది, ఈ నాన్న ఇప్పుడు బాగాలేదని ఇక్కడ కరెక్ట్ నువ్వు రివిజన్ టైం టెస్ట్ సిరీస్ టైంలో ఇటు పోయింది. వాళ్ళు ఏం చేశారంటే బ్లేమ్ అంతా వాళ్ళ మీద తీసేసుకున్నారు. నాకు ఎంత గిల్టీ ఫీలింగ్ వచ్చిందంటే చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది అప్పుడు. అంటే నేను చేసిన మిస్టేక్స్ అయ్యి అసలు ఎక్స్క్యూజెస్ అస్సలు చెప్పుకోకూడదు, దీనివల్ల అవ్వలేదు దానివల్ల అవ్వలేదు అస్సలు. నీకు తెలుసు కదా ఎందుకు అవ్వకుండా పోతుంది, నువ్వు చేసేది ఏదైనా పని కానీ నీకు అనిపించేస్తుంది దీనివల్ల నా ప్రిపరేషన్కి దెబ్బ కొడుతుంది అని, అయినా నువ్వు చేస్తూ పోతున్నావంటే అది నీ మిస్టేక్. ఇంట్లో వాళ్ళ మిస్టేకే లేదు. నాకు చెప్పాలంటే ఎవ్వరు నన్ను డిస్ట్రాక్ట్ చేయలేదు, ఎవరితో నేను డిస్టర్బెన్స్ అవ్వలేదు. నా చేతులారా నేను చేసుకున్న వాటితోనే నేను ఫెయిల్ అయ్యాను. ఉండడానికి సపరేట్ ఇల్లు ఉంది, చదువుకోవడానికి సపరేట్, మొత్తం సపరేట్గా ఉంది. అసలు ఐసోలేషన్లో ఉన్నాను, క్వారంటైన్ మాదిరిగా. మొత్తం నేను క్రియేట్ చేసుకుందేది. అంటే ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ అంతా నేను చేసుకున్న ఆ ఏదైతే ప్రోగ్రెసింగ్ వర్క్ చేశానో 3 yearsలో ఆ ప్రోగ్రెస్తోనే ఈ రిజల్ట్ నాకు దక్కింది. నిజంగా నావే మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంది అని చెప్పేసి నేను చాలా అనలైజ్ చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 12 days నేను దానికే పెట్టేశాను, అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది నాకు అని చెప్పేసి. 10 days దాని గురించి ఆలోచిస్తే దాని గురించి చాలా పాయింట్స్ నోట్ అయినాయి. ఎంతెంత పాయింట్స్ అంటే నాకు ప్రిపరేషన్ టైంలో అనిపించేది ఇది ఏం కాదులే అన్న, ఇదేం ఎక్కువ డిస్ట్రాక్షన్ అవుతుంది, కానీ అలాంటివే నాకు ఎక్కువ డిస్ట్రాక్ట్ అయ్యాయి. అంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి నా ప్రిపరేషన్లో నేను చేసుకున్న తప్పులేవి. ఆ తప్పులని సరే క్వాలిఫై అవ్వలేదు, ఇంకేంది నెక్స్ట్ అంటే నేను నిజంగా చెప్తున్నాను, యూపీఎస్సీలో ఎవరికైతే వస్తారో యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి వాళ్ళకి నెక్స్ట్ అనేది ఇంకేం అర్థం కాదు. ఒకటే క్రాక్ చేసుకున్నామా, కంప్లీట్ అయిపోయిందా. ఒకవేళ మనం బ్యాక్ అవుతున్నాడు అంటే వాడు యూపీఎస్సీలో మ్యాక్సిమం ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అటెంప్ట్స్ కంప్లీట్ అయినా అయిపోయి ఉండాలి, ఏజ్ లిమిట్ అయినా కంప్లీట్ అయిపోయినా ఉండాలి, లేకపోతే వాడు క్వాలిఫై అయినా అయిపోయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదైతే తప్ప వాడు యూపీఎస్సీ వదలడు ప్రిపరేషన్. అట్లా ఇప్పుడైతే నేనైతే బ్యాక్ స్టెప్ అనేది ఏం లేదు, మళ్ళీ ఖచ్చితంగా రీస్టార్ట్ అయితే చేస్తున్నాను. ఆ రీస్టార్ట్ ఎలా ఉండాలి అంటే ఈసారి ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చాలనుకుంటున్నాను. అంటే మనకు స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది, ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చాలి, ఎట్లయినా చదవాలని. కానీ ఈ ఎఫర్ట్స్ నేను కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. మనకు మోటివేషన్ అనేది ఏదైతే డైలీ చదవాలి కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ అనేది ఒక మోటివేషన్లో తీసుకుంటే ఉండదు. ఆ కన్సిస్టెన్సీ మనకు ఒక డిసిప్లిన్లో మార్చుకోవాలి, అప్పుడే క్రాక్ అవుతుంది. ఇంకోటి వచ్చి నా మిస్టేక్స్ అన్నీ నోట్ అయినాయి. నాకు ఏ మిస్టేక్స్ నేను ఏం చేశాను ఏంటి అనేది దాన్ని కూడా ఒక రోడ్ మ్యాప్ చేసుకున్నాను. దాని గురించి అంతా నేను ఒక వీడియో చేస్తాను, ఇంకో వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను ఈసారి నా రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. నాకైతే అనిపించింది ఒకటే, యూపీఎస్సీ ఎట్లాగైనా క్రాక్ చేసి వెనక్కి వెళ్ళాలి. చాలా మంది అనేసారు నాకు 3 years దాంట్లోనే వేస్ట్ అయిపోయి ఏదైనా ప్లాన్ బి ఇలా చూడొచ్చు కదా అని. నాకైతే అసలు మైండ్ థాటే రాలేదు. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లోనే అందరిది క్లియర్ అయి పాడైతే యూపీఎస్సీ 6 attempts ఇవ్వదు ఒకటి. ఇంకోటి వచ్చేసి అందరిది తక్కువ ఏజ్లో క్లియర్ అయితే యూపీఎస్సీ 32 ఏజ్ లిమిట్ కూడా పెట్టదు. కాబట్టి ఈ ఎగ్జామ్ టఫ్ అని అందరికీ తెలుసు. అలా అని చెప్పేసి అందరు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళే ఆఫీసర్స్ అవ్వలేదు, అలా అని ఎవరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయలేదని కూడా చెప్పను నేను. చాలా మంది ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నారు, చాలా మంది సెకండ్ థర్డ్ ఫోర్త్లో. కానీ కన్సిస్టెన్సీతో పేషెన్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళే యూపీఎస్సీ క్లియర్ చేస్తారనేది మాత్రం నాకు బాగా అర్థమైపోయింది. నాకైతే ఈ స్టేజ్ ఎలా ఉందంటే, మనం చాలా వరకు యూట్యూబ్లో షార్ట్స్లో వీడియోస్లో చూపిస్తుంటాం, ఇద్దరు గుంతలు తవ్వుతుంటారు డైమండ్స్ కోసం, ఒకటికి డైమండ్స్ దొరికిపోతాయి,
ఇంకోటికి వేరే చోట వాడు తవ్వుతా ఉంటాడు, వాడికి దొరకవు, కానీ వాడికంటే ఎక్కువ తవ్వేస్తుంటాడు. కానీ వాడు ఏం చేస్తాడంటే నాకు దొరకలేదు, వాడు దొరికే అని చెప్పేసి వాడు అక్కడ తవ్వడం వదిలేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి తవ్వుతాడు ఫస్ట్ వాడు తవ్విన చోట. వాడు కొద్దిగా ఇక్కడే తవ్వేసి ఉంటే వాడు ఫస్ట్ తవ్వుతున్న చోటే అక్కడే డైమండ్స్ పడి ఉండు, కానీ వాడు అక్కడ దొరికే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతాడు. సేమ్ అలాగే నేను చాలా ఎఫర్ట్స్ అయితే దీనిలో ఇచ్చున్నాను. 3 years నా ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చున్నాను. ఆ ఎఫర్ట్స్ అన్నీ నేను వెనక్కి వచ్చేస్తే అసలు దానికి ఏం అర్థమే ఉండదు. దాన్ని ఇంకా కొద్దిగా నేను షార్ప్ చేస్తే, నా జర్నీనే స్ట్రాటజీ ఏదైతే ఉందో ప్రిపరేషన్ అంతా షార్ప్ చేసుకుంటే నాకు ఇక్కడే రిజల్ట్ దొరకదు. ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే సంపాదించుకోవడం, అక్కడే మనం పెద్దలైనా కానీ మెంటర్స్ అయినా కానీ ఎవరైనా మీరు ఎక్కడైనా చూడండి, స్పోర్ట్స్లో కూడా చాలా మందికి అదే చెప్తారు, నువ్వు ఎక్కడైతే పోగొట్టుకుంటావో అక్కడే సంపాదించుకోవడం నేర్చుకో అని చెప్పేసి. నాకైతే నేను ఫెయిల్ అయ్యని చెప్పేసి భయపడి వెనక్కి పారిపోకూడదు. అవ్వలేదు అని చెప్పే బాధతో కుంగిపోతా కూర్చోవడం కంటే దాన్ని ఎలా మళ్ళీ చేసుకోవాలనే దాంట్లో ఆలోచనలో ఆ ఎనర్జీని నేను పెట్టానంటే ఖచ్చితంగా అవుతుంది. నాకైతే నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. చాలా మంది క్వాలిఫై అవ్వలేదు కదా, వాళ్ళకు కూడా నేను ఇదే చెప్తున్నాను నా వీడియో ద్వారా. అవ్వలేదు అనే దాంతో బాధపడకుండా మళ్ళీ మీలోని కాన్ఫిడెన్స్ తీసుకోరండి. ఇప్పుడు చాలా మంది చెప్తారు నువ్వు అది ఇది మీరు ఎక్కడ చాలా చోట్ల కూడా మీరు వెళ్ళలేరు, అంటే క్వాలిఫై అవ్వకపోతే అందరూ అడుగుతానే ఉంటారు కాబట్టి. కానీ నువ్వు అవన్నీ వినాలి, అవన్నీ మనం వినాల్సిందే. అవన్నీ వింటేనే మనలో ఒక ఫైర్ అనేది వస్తుంది. అవన్నీ మనల్ని పుష్ చేస్తాయి, నాకంటూ సొసైటీలో ఏంటి వాల్యూ అనేది తెలుస్తుంది. కాబట్టి సక్సెస్ అయినప్పుడు మనం అందరికీ తెలుస్తాం, ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో అప్పుడే మనకు వేరే వాళ్ళనేది మనకు తెలుస్తుంది. ఇది కూడా మనం మంచిగా అనుకొని ఇంకా ముందు నిలదొక్కుని ముందుకు వెళ్ళాలి. నేనైతే నా జర్నీ, నా ప్రిపరేషన్ అయితే మళ్ళీ 2025 కోసం మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తున్నాను. నా ప్రిపరేషన్ ఎంటైర్ ఫస్ట్ నుంచి రీస్టార్ట్ చేస్తున్నా, అంటే ఒక్కసారిగా బేస్ నుంచి తీస్తున్నాను, అంటే 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి వీడియోస్ అయితే నేను కంటిన్యూగా చేస్తాను. నాకు దాని గురించి నాకేం ఇబ్బంది లేదు దాంతో. నా వీడియోస్ నిజంగా చెప్తున్నాను, నా వీడియోస్ చాలా పనికొచ్చాయి నాకు. నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ చూస్తున్నాను, ఎక్కడ ఏంటి అని చూసుకుంటే నేను చేసిన మిస్టేక్స్ వీడియోస్లో నుంచి నాకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఒక 1-2 months వరకు నేను ఎలా చేస్తున్నానంటే వీడియోస్ డైలీ ఒక 4-5 hours చదివి ఉన్నాను. తర్వాత డైలీ 1 hour చదువున్నాను నేను. డైలీ 1 hour, డైలీ 2 hours, హాఫ్ అన్ అవర్, 1 day పోతే మళ్ళీ 1 day, ఇలా నేను డేట్లు కూడా చూశాను. వీడియోస్ నాకు చాలా హెల్ప్ అయినాయి. ఎక్కడ నేను డౌన్ అయ్యా, ఎక్కడ నేను బాగా చదువుతా ఉన్నాను, ఎక్కడ నేను ఎలా ఉన్నాను, మొత్తం చూస్తే కన్సిస్టెన్సీ చాలా దొబ్బింది నాకు అసలు. అంటే మొత్తంగా కన్సిస్టెన్సీ నేను ఎక్కువగా ఫాలో అవ్వలేదు. 5 hours ఒక చోట చదివి ఉంటే 1 day, ఇంకో డే చూసుకుంటే 1 hour చదివి ఉన్నాను. అది కన్సిస్టెన్సీ లేకపోతే ఇంకెక్కడ వస్తుంది యూపీఎస్సీ. నిజంగా నా వీడియోస్ అయితే నాకు చాలా హెల్ప్ అయినాయి. వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను నేను. నాకు దీంట్లో నుంచి ఏదైతే నా రిజల్ట్ ఉందో, ఏదైతే నా స్టాటిస్టిక్స్ ఉందో నాకు దీంట్లో అర్థమవుతుంది, నా ప్రోగ్రెస్ ఎలా అవుతుందని. ఇంకోటి అయితే రీస్టార్ట్ అయితే లేట్ ఏం లేదు, రేపటి నుంచి రీస్టార్ట్ ఖచ్చితంగా. ఈ రోజు అయితే డేట్ మనం చూసుకుంటే 28th July, ఈరోజు 29th July, రేపు మండే నుంచి నా రీస్టార్ట్ 2025కి ప్రిలిమ్స్ కోసము. ఇదైతే నా రీస్టార్ట్ ఖచ్చితంగా ఫుల్ ఎఫర్ట్స్ ఇవ్వాలి. ఇంకో ఆప్షనే నాకు లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, ప్లాన్ బి కూడా లేదు. నాకు ఉండేదే యూపీఎస్సీ క్రాక్ చేసుకోవాలి అంతే. దీని నుంచి నేను వెనక్కి వెళ్ళలేను. ఇంకా ఎట్లాగైనా యూపీఎస్సీ కొట్టుకోవాలి. ఈ ప్లేస్ నుంచి నేను ఎక్కడికైనా వెళ్తే లబాసనాకే పోవాలి, ఇంకాడికి పోలేను. కాబట్టి నేనైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయినాను. చాలా ప్రెషర్ వచ్చింది, చాలా ఆలోచించాను, మొత్తం నేనైతే చాలా డిప్రెషన్గా ఉన్నాను. అందుకే వీడియో కూడా చేయలేదు, ఏం దాని గురించి మాట్లాడలేదు. కొద్దిగా ఇప్పుడు దాని గురించి ఆలోచించడం వదిలేసి అసలు ఎందుకు నేను క్వాలిఫై అవ్వలేదు, ఎక్కడ నా మిస్టేక్ జరిగేది, దాని గురించి ఎక్కువ ఆలోచించాను. నాకైతే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, బ్రో బుక్స్, ఎన్సీఆర్టీస్, సిలబస్ అని. చాలా మంది ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యారు, ఇన్స్టాగ్రామ్లో నెంబర్ దొరికింది అన్నారు, దాని నుంచి కాంటాక్ట్ అయ్యి చాలా మంది మాట్లాడారు కూడా. నేనైతే చాలా మంది సమాధానం చేయలేదు, కాల్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాను, సారీ. ఇప్పుడైతే డైలీ అయితే వీడియోస్ చేస్తాను. డైలీ నా ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది, రీస్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే క్వాలిఫై ఎవరైతే వాళ్ళందరికీ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ మెయిన్స్ కోసము. ఎవరైతే అవ్వలేదో నేను అందరికీ చెప్పేది ఒకే ఒక్క మాట, నువ్వు క్వాలిఫై అవ్వలేదని బాధపడకు. చాలా ముందు ఉన్న అటెంప్ట్స్ ఒక రాయి తగలలేదని వదిలేయకూడదు మనం.
చిన్నప్పుడు మనం ఏదైనా చెట్టుకి కాయ ఏదైనా ఉంటే కొడతా ఉంటే ఒక రాయి దగ్గర లేదని వెనక్కి వెళ్ళాం, మన దగ్గర ఉన్న చేతిలో ఉన్న రాళ్ళన్నీ తీసుకుని కొడతాం, మనం దొరికినవన్నీ కొడతాం కాయ పడే వరకు. అలాగే మన దగ్గర ఉన్న అటెంప్ట్స్ని ఫుల్ ఎఫర్ట్స్ యూటిలైజ్ చేద్దాం, ఖచ్చితంగా పడతాయి. ఏదైతే నువ్వు ఫస్ట్ రాయితో షార్ప్ కొడతావో మళ్ళీ లాస్ట్ రాయితో షార్ప్ కొడతావో ఈ 2 రాళ్ళే నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తావు. ఎందుకంటే లాస్ట్ రాయితో ఎందుకు కొడతావు అంటే ఇక్కడ నీకు అక్కడ రాళ్ళు లేవని ఒక ధ్యాసతో దాన్ని ఎక్కువ గురి చూస్తావు. ఫస్ట్ రాయితో ఎందుకు కొడతావు అంటే ఫస్ట్ రాయి కొట్టేటప్పుడు నీకు అక్కడ ఫుల్ ఎనర్జీ ఉంటుంది, ఎంతూసియాసం ఉంటుంది, అప్పుడు కూడా ఫోకస్గా కొడతావు. మధ్యలో అంత రాళ్ళకి నీకు అక్కడ ఫోకస్ ఉండదు. సేమ్ నీ అటెంప్ట్స్ కూడా అంతే. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చావు, సెకండ్ థర్డ్కి వెళ్ళేసరికి నువ్వు ఎలా ఫీల్ అవ్వాలంటే ఇదే నా లాస్ట్ అటెంప్ట్ అనుకొని ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టి చదివామంటే 2025 ఖచ్చితంగా లిస్ట్లో మన పేరు రావాలి. అందుకని నేను చెప్పేది క్వాలిఫై అయిన వాళ్ళందరికీ అదే, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి. ఎవరికైతే అటెంప్ట్స్ లేవో, ఎవరికైతే ఏజ్ ఇంకా లేదో, బ్యాక్ అవుతున్నారో ఏం బాధపడబాకండి. యూపీఎస్సీ జర్నీ నుంచి మీరు బ్రో చాలా నేర్చుకొని ఉంటారు. ఇది మీకు లైఫ్లో చాలా వర్క్ అవుద్ది ఈ ప్రిపరేషను. ఎలా ఉంటుందంటే నేనే ఇప్పుడు ఎవరైతే నేను చెప్తున్నానో ఇలా క్వాలిఫై ఒక ఏజ్ లిమిట్ వల్ల ఏదైతే అటెంప్ట్స్ అయిపోయే వాళ్ళందరికీ నేను చిన్నోడినే. కానీ చిన్నోడిని నేను చెప్పేదాంట్లో ఏమైనా తప్పు ఉంటే సారీ. అయితే మీ జర్నీ, మీ ప్రిపరేషన్ 6 years ఏదైతే 7, 8, 9 years మీరు ఇచ్చారో ఆ జర్నీ వేస్ట్ అయితే పోదు. ఆ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా వేరే వాటిలో యూజ్ అవుతుంది. స్టేట్ పీసీఎస్లో మనకు 42, 45 వరకు ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఎస్ఎస్సి ఉంది, సిజిఎల్ ఉంది, ఎంటీఎస్ సిజిఎల్ ఉంది, ఇంకా చాలానే జాబ్స్ ఉన్నాయి మనకు. దాంట్లో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వస్తాయి. లేదంటే ఏదైనా మనం బ్రహ్మాండమైన బిజినెస్ ఐడియాస్ ఉన్నాం కానీ దాని నుంచి కూడా బిజినెస్ కూడా చేయొచ్చు, పార్ట్నర్స్గా కూడా ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేయాలన్నా చేయొచ్చు, మీకు వెల్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ జర్నీలో దొరికిన నాలెడ్జ్ అయితే వేస్ట్ అయిపోదు, మీ ప్రిపరేషన్ వేస్ట్ అవ్వదు. ఇదైతే గ్యారంటీగా నేను చెప్తాను. యూపీఎస్సీ ప్రిపేర్ అయినోడు ఎవడు ఖాళీగానైతే ఖచ్చితంగా లేడు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. చూశాను కూడా, ఎవ్వరు ఖాళీగా లేరు. వాళ్ళు చేస్తున్న వాళ్ళ ఫీల్డ్స్లో మంచి హైలోనే ఉన్నారు, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ. కాబట్టి ఈ నాలెడ్జ్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరైతే క్వాలిఫై అవ్వకుండా నెక్స్ట్ అటెంప్ట్ 2025 ప్రిపేర్ అవుతాం వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా రీస్టార్ట్ అయితే చేస్తాను. నేను నా రీస్టార్ట్ వీడియోస్ కూడా నేను చేస్తాను. ఏ రోజు ఏం చదువుతాను, ఏంది నా రోడ్ మ్యాప్ అనేది దాంట్లో కూడా వీడియోలో చెప్తాను. ఇంకోటి ఏంటంటే పక్కా అయితే నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అవ్వాలా లేదా అనే దాని గురించి ఆలోచిస్తే నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. సరే ఇంకా మాట వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నా. నేనైతే ముందు వీడియోస్లో కూడా ఒకసారి చెప్పున్నాను, ఇట్లా క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని. ఫ్రీగా క్లాసులు చెప్దామని, అంటే లైవ్ సెషన్స్ మామూలుగా నైట్ టైంలో 9 నుంచి 10 వరకు 1 hour ఉంటుంది. ఆ 1 hourలో ఏదైనా ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి స్టార్ట్ చేద్దాం చెప్పుకుంటూ వెళ్తే, ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో, ప్రిపరేషన్ మీన్స్ కోచింగ్ ఫీజెస్ కట్టేసి బయటికి వెళ్ళి చదవలేక ఉంటారో వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. నేను చేయబోయేది అంటే వాళ్ళకి ఇంటి దగ్గర నుండే ఉండి ఒక గైడెన్స్ అంతే. నా వీడియోస్తో ఎగ్జామ్ ఫుల్గా క్రాక్ అవుతారని అయితే నేను చెప్పలేను, కానీ ఏదైతే నేను చదువుకున్నానో కోచింగ్స్ నుంచి, మెంటర్స్ నుంచి, నేను వేరే సోర్సెస్ నుంచి నేను చదివాను, ఆ నాలెడ్జ్ని నేను షేర్ చేస్తాను. మీకు ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతాయి. ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా ఆ ఎగ్జామ్స్కి మీకు ఈ వీడియోస్ అయితే చేసేవి మీకు హెల్ప్ అవుతాయి. ఇంకోటి వచ్చేసి, ఎవరైతే ఇప్పుడు కొన్ని రోజులు ఎన్సీఆర్టీస్ అవి చదివేసి తర్వాత వెళ్ళి ఫస్ట్ కోచింగ్ చేరాలనుకుంటున్నా, అసలు ఏం టచ్ లేకుండా, ఈ వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మీరు ఈ వీడియోస్ చూసారంటే సిలబస్ మీద, సబ్జెక్ట్స్ మీద మీకు ఒక అవగాహన వస్తుంది ఫస్ట్. తర్వాత వెళ్ళి మీరు కోచింగ్ చేరినా కానీ అప్పుడు మీకు ఆ కోచింగ్ ఈ నాలెడ్జ్ కొద్దిగా ప్లస్ అయిపోద్ది ఖచ్చితంగా. మీకు డైరెక్ట్గా కోచింగ్ చేరినా ఏం అర్థం కావు. కాబట్టి ఈ వీడియోస్ అయితే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఏంది అనేది వాటి గురించి కూడా చెప్తాను. దాంట్లో అన్ని క్లాసెస్ ఫస్ట్ అయితే సీసాట్ నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సీసాట్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ జిఎస్ ఉంటాయి కదా, ఈ జిఎస్ అన్నీ ఒక్కసారిగా ఎన్సీఆర్టీస్ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఐఏఎస్, జాగ్రఫీ అయితే జాగ్రఫీ ఎన్సీఆర్టీస్, పాలిటీ అయితే పాలిటీ ఎన్సీఆర్టీ, ఇంకా హిస్టరీ ఎన్సీఆర్టీస్, అట్లా ఎన్సీఆర్టీస్ నుంచే అడ్వాన్స్ లెవెల్ బుక్స్ వరకు చెప్పాలనుకుంటున్నా. నేను చదువుతుందే చెప్తాను. చెప్పడం వల్ల నాకు కూడా నా నాలెడ్జ్లో ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్కువగా నేను షార్ప్ చేసుకున్నట్టు ఉంటుంది, నాకు కూడా రివైజ్ అయినట్టు ఉంటుంది.
అని అనుకొని ఆ విధంగా చెప్పాలనుకుంటున్నా. చూడాలి మళ్ళీ ఎలా ఉంటుందో. నాకు కానీ టైం మంచిగా సరిపోయిందంటే నేను క్లాసెస్ తొందరగానే స్టార్ట్ చేస్తాను, లేకుంటే టైం కానీ సరిపోతే చూద్దాం ఎలా చేయాలని దాని గురించి ఆలోచిస్తాను. నేనైతే ఇంకా రేపటి నుంచి అయితే ప్రిపరేషన్ అయితే రీస్టార్ట్ అవుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు నేనే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నా. ఓకే, ఎనీహౌ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను బాగున్నాను అల్లా దయ వల్ల. రేపటి నుంచి అయితే ప్రిపరేషన్ స్టార్ట్. ఓకే, బాయ్.